హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డింపుల్ ఆద్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చి ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే ఆయిలింగ్ అనమాట. సో ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, కానీ వస్తున్నాయి కమెంట్స్ అలాగా. బట్ అదర్ పర్సన్తో చేయమని అడుగుతున్నారు, అదైతే కుదరదు. అండ్ ఇంకొకటి ఏంటంటే హెయిర్ అనేది మనం ఏవైనా యూస్ చేస్తే ఎక్కువ వచ్చేస్తుంది, లేదంటే ఏమీ యూస్ చేయకుండా ఉంటే తక్కువ ఉంటుంది, అలా ఏమి ఉండదు. ఏదైనా సరే జీన్స్ ప్రకారం వస్తుంది ఎవరికైనా. హెయిర్ కూడా మ్యాక్సిమం అంతే. ఇంకా అంతకు మించి ఏది పడితే అది జుట్టు పొడవుగా అవుతుంది కదా అని ఏది పడితే అది ఒక షాంపూ మార్చితే ఇంకో షాంపూ, ఒక ఆయిల్ మార్చితే ఇంకో ఆయిల్, అలా ఏది పడితే అది రాసి ఉన్న కాడికి జుట్టును ఓడిపిక్కోకూడదు. ఎందుకంటే జెనెటికల్గా అది కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు, అంతే. దానికోసం మనం నానా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఉన్నదాన్ని కాపాడుకుంటే చాలు. మనం మరీ ఎక్కువ అయితే కెమికల్స్ అయితే హెయిర్కి పెట్టకండి, అది చాలా తర్వాత స్కిన్ అలర్జీస్ అవి వస్తాయి. సో నాదైతే జెనెటికల్గా వచ్చింది, ఎందుకంటే మా అమ్మకి ఎక్కువ జుట్టు ఉండేది, నాకు కూడా ఉంది. ఇంకా నేను ఈ యూట్యూబ్ ఛానల్ కూడా నేనేమి హెయిర్ కోసం అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు. జస్ట్ నార్మల్గా వ్లాగ్స్ చేద్దామని నేను చేసుకుంటూ ఉన్నా. ఆ లోపు నా హెయిర్ క్లిక్ అయింది నా సబ్స్క్రైబర్స్కి. సో హెయిర్ ఎలా గ్రోత్ అవ్వాలి ఏంటి నేను చెప్పలేను, కానీ నా హెయిర్కి నేను ఏం కేర్ తీసుకుంటానో చెప్పగలను కాబట్టి సో అవి వీడియోస్ చేస్తున్నా. ఇంకా మీరు అడిగినవి ఆయిలింగ్ ఇవి చేస్తున్నా, ఎందుకంటే అదే క్లిక్ అయింది కాబట్టి. సో అదనమాట. ఇంకా ఏంటంటే నాకు స్టార్టింగ్లో అయితే హెయిర్ కోసం ప్రమోషన్స్ కూడా వచ్చాయి. హెయిర్ వీడియోస్ చూసి ప్రమోషన్స్ చేస్తారా అని అడిగారు, బట్ నేను చేయలేదు. ఎందుకంటే నేను నా హెయిర్కి యూస్ చేసేది ఓన్లీ మా ఇంట్లో తయారు చేసుకునే కొబ్బరి నూనె మాత్రమే, అంతకుమించి ఇంకేది యూస్ చేయను. సో అలాంటప్పుడు వేరే ఏదో యూస్ చేస్తున్నా అని చెప్పి అందువల్ల నా హెయిర్ ఇలా ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు కదా. సో డబ్బులు ఎవరికి ఊరికే రావు అన్నట్టు జుట్టు కూడా ఎవరికి ఊరికే రాదు. ఉన్నది ఊడిపోతే మళ్ళీ నన్ను తిట్టుకుంటారు కదా. సో ఎందుకులే అని చెప్పేసి నేనైతే అవి చేయలేదన్నమాట. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మన హెయిర్కి ఏదైనా వాడండి. ఇఫ్ ఇన్కేస్ ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ అట్లా ఉంటే, జుట్టు అంటే ఏ ఆడపిల్లకైనా ఇష్టమే కదా. బట్ అలా అని చెప్పేసి ఏది పడితే అది ఎక్కువ కెమికల్స్ ఉన్నవైతే అస్సలు వాడకండి. మ్యాక్సిమం ఆర్గానిక్గా ఉన్నది ఎంతైనా వాడండి. దానివల్ల మనకి లాభం చేకూరకపోయినా నష్టం మాత్రం ఉండదు. బట్ బయట దొరికేవి ఏవి పడితే అవి మాత్రం యూస్ చేయడం, ఇంకా కొంతమంది ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటారు హెయిర్ కోసం. అంత రిస్క్ అయితే చేయకండి, నన్ను అడిగితే వేస్ట్. ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు. కొంతమందికి డెలివరీ అయ్యాక జుట్టు ఊడిపోతూ ఉంటుంది, బట్ వస్తుంది తర్వాత. దానికోసం ఎక్కువ టెన్షన్ తీసుకుంటే ఉన్నకాడికి కూడా ఊడిపోద్ది అనమాట. సో మ్యాక్సిమం ఏదైనా ఆర్గానిక్గా ఏదైనా దొరికితే ఓకే యూస్ చేయండి, లేదు అంటే లేదు. ఇంకా నా జుట్టుకైతే నేను వాడేది, చిన్నప్పుడైతే ఎక్కువగా రెట్టకాయలు వాడేవారం. రెట్టకాయ చెట్టు ఉండేది అనమాట మాకు. సో రెట్టకాయలు వాడేవారం. రీసెంట్గా అది వైజాగ్లో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఇరిగిపోయింది ఆ చెట్టు. ఇంకా తర్వాత నుంచి అలా షాంపూలే, కార్తిక షాంపూ. అలానే అదొక్కటే వాడతానని కాదు, ఏది పడితే అదే వాడతాను. ఎందుకంటే నాది జీన్స్ ప్రకారం వచ్చింది కాబట్టి జుట్టు అయితే ఊడదు మ్యాక్సిమం. సో డెలివరీ తర్వాత ఊడిపోతుందేమో అనుకున్నా కానీ ఊడలేదు. ఇంకొచ్చి కొబ్బరి నూనె అనమాట. ఇంట్లో కొట్టుకున్న కొబ్బరికాయలు ఉంటాయి కదా, దేవుడికి కొట్టినవి. సో అవి ఆ కొబ్బరికాయలు అయితే ముక్కలు కొట్టేసి ఎండబెట్టేసి ఆయిల్ పట్టించుకుంటాం. ఇంకా అందులో ఇంకేం కూడా కలపం అనమాట. సో అంతే, ఇంకేం వాడను నా జుట్టుకైతే. చాలామంది ఏమనుకుంటారంటే నేను నా హెయిర్కి ఏదో ఆయిల్ యూస్ చేస్తున్నా, బట్ అది బయటికి చెప్పట్లేదు అని అనుకుంటారు. అస్సలు కాదండి, నేనైతే ఏ హెయిర్ ఆయిల్ యూస్ చేయట్లేదు. ఒకవేళ అలా హెయిర్ ఆయిల్ యూస్ చేస్తుంటే దాన్నే ప్రమోషన్ లాగా నేను చేసి ఉండేదాన్ని. బట్ నేనైతే ఏం యూస్ చేయట్లేదు, ఓన్లీ ఇంట్లో తయారు చేసిన కొబ్బరి నూనె మాత్రమే. సో చాలామంది దగ్గర విన్నా చాలా రకాల ఆయిల్స్ వాడాం బట్ యూస్ లేదు అని. యూజ్ ఉండదు, ఎందుకంటే అది ఆటోమేటిక్గా ఉంటుంది, కొంతమందికి జుట్టు ఉండదు, అంతే. దానికోసం మరి ఎక్కువ కెమికల్స్ అయితే హెయిర్కి అప్లై చేయకండి, నా సజెషన్ అంతే. ఇంకా ఏంటంటే హెయిర్కి మనకి ఫుడ్ ఎలాగో హెయిర్కి ఆయిల్ కూడా అలాగే. అలా అని మరీ ఎక్కువ పట్టించి డాండ్రఫ్ పట్టేంత డైలీగా అప్లై చేయకూడదు. ఖచ్చితంగా ఆయిల్ మాత్రం అప్లై చేయాలి. ఎక్కువగా డ్రై చేసిన తర్వాత ఎక్కువ రోజులు వదిలేయకూడదు అనమాట. అదే తలస్నానం చేసిన తర్వాత మ్యాక్సిమం ఆ రోజు ఎలాగో ఆయిల్ రాయం కాబట్టి నెక్స్ట్ డే అయినా రాసుకునేలా చూడాలి. పోనీ బయటికి ఆఫీసులకి అక్కడికి వెళ్ళే వాళ్ళైతే నైట్ టైం ఆయిల్ రాసుకొని పడుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసేస్తే సరిపోతుంది. బట్ ఆయిల్ మాత్రం రాయకపోతే జుట్టు మాత్రం క్రాక్స్ ఇచ్చేసి మొత్తం ఊడిపోయే ఛాన్స్ అయితే పక్కాగా ఉంటుంది. సో చూసుకోండి.
ఇంకా వీలైనంత వరకు హెయిర్ని ఫోల్డ్ చేసి వేసుకోవడం వల్ల చిగుర్లు డ్యామేజ్ అవ్వనమాట. అంటే నేను నా హెయిర్కి తీసుకునే కేర్ అనమాట. ఇంకెప్పటికప్పుడు జుట్టు చిక్కులు పడిపోకుండా కొంచెం బద్దకించుకున్న ఎప్పుడైనా జుట్టు చిక్కులు పడుతుంది అనుకుంటే నీట్గా చిక్కులన్నీ రిమూవ్ చేసేసుకొని జడ దగ్గరగా నూనె రాసుకొని అల్లేసుకుంటే సరిపోద్ది. చిక్కులు ఎక్కువ పట్టేసి అలా వదిలేసినా మనం వాటిని రిమూవ్ చేసినప్పుడు ఎక్కువ జుట్టు అయితే హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఇలా చిన్న చిన్నగా ఇంకా డాండ్రఫ్ పట్టకుండా ఎప్పటికప్పుడు తలస్నానం చేస్తూ ఉండాలి వారానికి 2 సార్లు. ఇంకా ఆయిల్ అయితే ఎప్పటికప్పుడు కంటిన్యూగా ఆయిల్ అయితే మాత్రం ఉండాలి. కొంతమంది ఆయిల్ పెట్టుకోరు, ఆయిల్ పెట్టుకోవడానికి అస్సలు ఇష్టపడరు, కానీ జుట్టు కావాలంటారు. అది ఎలా కుదురుతుంది చెప్పండి. ఫుడ్ పెట్టుకున్నా నువ్వు బతుకు అంటే మనం బ్రతుకుతామా, జుట్టు కూడా అంతే నా దృష్టిలో అయితే. సో అదనమాట. సో వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా తప్పుగా మాట్లాడాను అనిపిస్తే సారీ. సో నాకు అనిపించింది చెప్పాను. మరి ఎక్కువ కెమికల్స్ అయితే జుట్టుకు పెట్టకూడదు కదా అని చెప్పేసి నాకు అనిపించింది, చెప్పాలనిపించింది, చెప్పాను. సో ఇంకింతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి, బాయ్.